మనకి రీసెంట్గా రాహుల్ గాంధీ గారు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమన్నారు? ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యారు అంటే దానికి మెయిన్ కారణం ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి, ఎలక్షన్ కమిషన్ కొన్ని ఓట్లని దొంగలించి మరి నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసిందని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు. అయితే మరి దీనికి వ్యతిరేకంగానే మరి దీనికి ఆందోళన చేస్తూ ఇప్పుడు ఒక ర్యాలీ అయితే స్టార్ట్ చేశారనమాట. ఎక్కడి నుంచి? పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు. సో అయితే మరి దీనికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడింది పార్లమెంట్లో. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమి అందరూ కూడా వాళ్ళ నాయకులు, ఎంపీలు అందరూ కూడా రావడం. సో దాంతో మరి అక్కడ చాలామంది గుమ్మికోవడం, దాంతోపాటు మరి అక్కడ చూసుకుంటే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళందరిని కూడా అడ్డుకోవడం జరిగిందనమాట. సో మరి ఈ అడ్డుకోవడం సమయంలో మరి దీన్ని అందరిని కూడా లెక్క చేయకుండా మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్కడ రోడ్ల మీద బైఠాయించి వాళ్ళందరూ కూడా నిరసన చేస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు ఏం చేశారంటే అక్కడ రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని, వీళ్ళిద్దరిని కూడా మరి బస్సులో అక్కడ నుంచి తరలించారనమాట. సో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం దారుణంగా ఉందనే చెప్పాలి.